హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం లెగ్ పీసులు తీసుకొచ్చి ఫ్రై చేసుకుందామండి. దానికోసం 2 లెగ్ పీసులు తెచ్చి అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకున్నాను. ఘాట్లో రెండింటి పెడితే మనకి మసాలా లోపలికి దిగి రుచి బాగా పెరుగుతుందండి. ఘాట్లు పెట్టిన వాటిపైన మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడరు, తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోరు వేసేసుకొని వాటికి బాగా కొంచెం పెరుగు వేసేసి ఇదంతా కూడా పేస్ట్ లాగా లెగ్ పీసులకు పట్టేలాగా బాగా పట్టించేసుకోవాలండి. పట్టిన తర్వాత దాన్ని 1 గంట సేపు కనుక మన ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దానిలో అదంతా బాగా సారం దిగిపోయి అవి బాగా రుచిగా తయారవుతాయి. దాని తర్వాత మనం వేపుకుంటే మనకు లోపలంతా చక్కగా ఉడికిపోయి ఎంతో టేస్టీగా వస్తాయండి. మనకి ఈ లెగ్ పీసులు బజార్లో వచ్చుకొని తినటం తెలుసు, కానీ మనం సొంతంగా తయారు చేసుకుంటే హైజీన్గా చేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మేలండి. మనం నూనెలు కూడా మంచిగా వాడుకుంటాం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి తిన్న డీప్ ఫ్రైడ్ ఏం కాదనమాట. దీన్ని తీసుకొని వచ్చి కాగే నూనెలో మనము చక్కగా 2 వైపులా సన్న మంట మీద కాల్చేసుకోవాలి. అంటే ఎక్కువ హై మంట పెట్టామనుకోండి పైన కాలుతుంది, లోపల కాలదండి. సన్న సెగ పెట్టేసుకుంటే లోపల కూడా చక్కగా వేగిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ వేయించేసేసుకుంటే చక్కగా లెగ్ పీసులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని పక్కన సైడ్ డిష్గా తినేసేయచ్చు, లేదు పిల్లలకి స్నాక్ లాగా ఇచ్చినా కూడా తినేస్తారండి. చక్కగా ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టే సింపుల్ అండ్ రెసిపీ చూడొచ్చు. మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్, నా స్కూల్లో జరిగే విశేషాలు ఇవన్నీ చూడండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మళ్ళీ ఇలాంటివి చూస్తూ ఉండండి.